ప్రేమైనటువంటి దేవుని కుమారులారా కుమార్తెలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సహోదరులకు ఒకరికొకరు వందనములు చెప్పుకోవాలి. ఇది బైబిల్ యొక్క క్రమము అని మనం గుర్తెరగాలి. ఈ దినము మనం నేర్చుకుంటున్నటువంటి అంశము రెండవ భాగము, చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెను అనేటటువంటి అంశాన్ని మనం నేర్చుకుంటున్నాము. మరి చెరను చెరగా అనేటటువంటి విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెను అనేటటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏ చెరను మరి తీసుకొని వెళ్ళాడు అనేటటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే, మరి గత వారంలో మనం పరిశీలించాము గలతీలకు రాసిన పత్రిక. ఇక ముందుకు అవలంబింపబడబోవు విశ్వాసమును అవలంబించవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అంటే విశ్వాసం వెల్లడి కాక మునుపు అని, అంటే క్రీస్తు మరణ పునరుత్థానము పొందక మునుపు మనము మరి అవలంబింపవలసినటువంటి వారముగా ఉన్నాము అనేటటువంటి విషయాన్ని వెల్లడిపరుస్తూ చెరలో ఉంచబడినటువంటి వారిగా ఉన్నాము అన్నట్టు తెలియజేస్తున్నాడు. చెర అని అంటే ఏ చెరలో అంటే ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి అని ఇక్కడ వెల్లడిపరుస్తూ ఉన్నాడు. దేనికి లోనైన వాళ్ళమైనము అని అంటే ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి అని చెప్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ ధర్మశాస్త్రం అనేటటువంటి అయితే ఆ చెర నుంచి విడిపించినటువంటి పరిస్థితి అనేది అయితే ఈ వచనాన్ని మనం ముందే చూసాము. ఏదనంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో చూసాము. ఎందుకనంటే అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెను అనేటటువంటి, చెరను చెరగా పట్టుకొని పోయి అంటే చెరను చెరగా పట్టుకొని వెళ్ళిపోయినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. అంటే ఏ చెరను పట్టుకొని పోయిండు అని అంటే భూమి మీద ఉన్నటువంటి ధర్మశాస్త్రం అనేటటువంటి చెరను ఆయన పట్టుకొని పోయిండు అనేటటువంటి విషయాన్ని మనము గ్రహించాము. అంతేకాకుండా సహోదరులారా, మరి ఆయనకు సమీపస్తులుగా అయ్యాము, ఆయన సన్నిధికి వచ్చాము. మరి అంతేకాకుండా ఇంకా ఎక్కడికి వచ్చినాము అని అంటే సియోను అను కొండకును, జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేల కొలది దేవదూతల యొద్దకు కూడా వచ్చినటువంటి వారము అని గలతీలకు రాసిన పత్రికలో మనం చూసాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 12:22లో మనము ఈ మాటలను చూసాం. అంటే ఆ చెర నుంచి విడిపింపబడినటువంటి వాళ్ళు ఎక్కడికి వచ్చిన వారము అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మరి అంతేకాకుండా మరి ఇంకా ఎక్కడనంటే కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు వచ్చితిమి అని తెలియజేస్తూ ఉంటాడు. ఎక్కడికి వచ్చాము అనంటే కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు యొద్దకు కూడా మనం వచ్చినాము అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. మరి వచ్చినటువంటి వాళ్ళు యేసుక్రీస్తు దగ్గరికి మరి అంటే ఏబేలు కంటే శ్రేష్టమైనటువంటి పలుకు ప్రోక్షణ రక్తం యొద్దకు మీరు వచ్చి ఉన్నారు అని చెప్పినటువంటి పరిస్థితుల్లో మరి పడిపోయేటటువంటి ఆలోచన కానీ మరి ఇంకా వేరే ఏదైనా ఉంటుందా అని అంటే తప్పిపోతారా అనంటే అవును, తప్పిపోయేటటువంటి ఉండొచ్చు, తప్పిపోయేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు అనేటటువంటి విషయం. ఎందుకనంటే ఎక్కడ చెప్తున్నానంటే 12వ అధ్యాయం ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనంలో, మీలో ఎవడైనాను దేవుని కృపను పేరు ఏదైనాను మొలిచి కలవరపరచట వలనను అనేకులు అపవిత్రులైపోతున్నారేమో అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే మరి చేదైన ఏరు ఒకటి ఏదైనా మొలుస్తాదేమో అనేటటువంటిది, చేదైన ఏరు మొలిసి అనేకులను అపవిత్రపరచునేమో అనేటటువంటి విషయాన్ని వెల్లడిపరుస్తున్నాడు. ఎందుకనంటే మరి దేవుని కృపను పొందకుండా తప్పిపోయేటటువంటి వాళ్ళు ఉన్నారు అనేటటువంటి విషయాన్ని చెప్తూ, మరి చేదైన ఏరు మనలో మొలిసి మనము మరి అపవిత్రులుగా అయ్యేటటువంటి పరిస్థితి ఉంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. పరిస్థితి అనేటటువంటిది ఉంటూ ఉంది అనేది మనం గుర్తెరగాలి. కాబట్టి సహోదరులారా, మరి అలాంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. అందుకనే ఏమంటూ ఉన్నాడనంటే
మరి మనము ఎక్కడి నుండి బయటికి వచ్చాము అనేటటువంటి, ఎక్కడి నుండి క్రీస్తులోనికి వచ్చాము, ఎక్కడి నుండి మనలను పిలిచాడు అనేటటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు మొదటి పేతురుకు రాసిన పత్రిక, పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు అంటే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని ఉన్నటువంటి వాళ్ళము, మనము చీకట్లో ఉన్నటువంటి వాళ్ళను ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మిమ్మల్ని పిలిచినటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఒక కాలములో క్రీస్తుకు కాకుండా దేవునికి